ఒక మనిషి నిరుద్యోగుల తరఫున 9 రోజులకెళ్ళి దీక్ష చేస్తాడు. ఏ నీచపు నా కొడుకైతే నిరుద్యోగులందరినీ నమ్మించి కాంగ్రెస్ పార్టీకి ఓటేపించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ చింతపండు మళ్ళీ ఒక బ్రోకర్ నలికుట్ల రగ్గాలను మన రేవంత్ అన్న తొలి వెలుగు పెట్టుకున్న ఆ బ్రోకర్ ఈ బ్రోకర్ కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓటేపించి నడి బజార్లో నిట్ట నిలువున ప్రజలందరినీ మోసం చేసి కోట్లు సంపాదించి కొడుకులు ఓడేం పార్టీ పెట్టిన ఓడేం నెంబర్ 1 అంటాడు. ఇటువంటి లుచ్చా నా కొడుకులు మాటలు పట్టుకొని మీరు ఓటేసిరు. మరొకసారి మోసపోవద్దని మాలాంటి వాళ్ళ గొంతులు వినపడకుండా మీ దగ్గరికి చేరకుండా ప్రతిరోజు ఈ మలిగాడు ఈడు వాడు రిపోర్ట్లు కొడతావు. సో దయచేసి మా గొంతు వినండి, మేము చెప్పేది ఆలోచించండి. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బరిగీసి కొట్లాడైనా ఏ రకంగా అయితే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కేసీఆర్ పైన కొట్లాడి చేతగాను ముఖ్యమంత్రి చేసిరో మరి అదే రకంగా కొట్లాడి కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టాలి.